హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు జ్ఞాన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన ఈ కోట్ మనందరికీ తెలిసే ఉంటుంది. ఎవ్రీవన్ ఈజ్ అ జీనియస్, బట్ ఇఫ్ యూ జడ్జ్ అ ఫిష్ బై ఇట్స్ అబిలిటీ టు క్లైంబ్ ఎ ట్రీ, ఇట్ విల్ లివ్ ఇట్స్ హోల్ లైఫ్ బిలీవింగ్ దట్ ఇట్ ఈస్ అ స్టూపిడ్. దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తెలివైన వారే, కానీ ఒక చేపను చెట్టెక్కమంటే అది ఎలా ఎక్కుతుంది? ప్రతి మనిషికి కొన్ని బలాలు బలహీనతలు ఉంటాయి. అందరూ ఒకేలా ఆలోచించరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ద్వారా ఇంటెలిజెన్స్ బయటపడుతుంది. ఇంటెలిజెన్స్ నుంచి ప్యాషన్గా మారుతుంది. ఆ ప్యాషన్ చివరికి ప్రొఫెషన్గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదా ఇంకెవరైనా కానీ అందరి ముందు యువర్ అన్ ఇంటెలిజెంట్ అని మనల్ని పొగిడితే మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇలా పొగడటం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అలా వర్ణించడం పట్ల కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఎవరైనా మిమ్మల్ని ఇంటెలిజెంట్ అంటారో అప్పుడు మీరు ప్రతి దానిలో అత్యుత్తమంగా ఉంటారని వారు భావిస్తారు. సో మీ మీద ప్రెషర్ అనేది ఉంటుంది. ఏ చిన్న తప్పు చేసినా విమర్శిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్లో ప్రతిసారి ఫస్ట్ వచ్చే స్టూడెంట్కి ఒకేసారి థర్డ్ ర్యాంక్ వస్తే అటు పేరెంట్స్ నుంచి ఇటు టీచర్స్ నుంచి విమర్శలు మొదలవుతాయి. 1983లో అమెరికన్ సైకాలజిస్ట్ అయిన హార్వర్డ్ గార్డ్నర్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈ థియరీ ప్రకారం మనుషుల్లో 9 రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయి. అవేంటో ఒక్కొక్కటి డీటెయిల్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. నంబర్ 1, లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. సాధారణంగా ఒకరు తెలివైన వారా కాదా అని నిర్ణయించడానికి మనం అతని లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ద్వారా చెప్పొచ్చు. లాజికల్గా ఆలోచించే వాళ్ళు, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారు. ఈ రకమైన తెలివితేటలు ఉన్నవాళ్ళు ఏ సిచ్యువేషన్స్లోనైనా ట్రెండ్స్, ప్యాటర్న్స్, రిలేషన్షిప్స్ని ఈజీగా అర్థం చేసుకుంటారు. వీళ్ళ ఆలోచన విధంలో కూడా ఆర్డర్ అండ్ సీక్వెన్సింగ్ ఫిగర్స్ ఎక్కువగా ఉంటాయి. హై మ్యాథమెటికల్ లాజికల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. నంబర్స్ మీద మంచి గ్రిప్ ఉండడం, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ అరిథమెటిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ఇష్టపడతారు. ఎక్కువగా ప్రయోగాలు చేయడం, హైపోథిసిస్ని ప్రూవ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్స్ చేయడం లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళ ఇంటెలిజెన్స్ని పెంచుకోవడానికి స్ట్రాటజీ బేస్డ్ గేమ్స్ అంటే చెస్, స్నూకర్స్ లాంటి గేమ్స్ ఆడుతారు. మిస్టరీస్, పజిల్స్ని సాల్వ్ చేయడం ఇష్టపడతారు. ఈ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు వారు ఎక్స్పెరిమెంట్ చేసే ముందు కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకొని ఆ తర్వాత పనులు మొదలు పెడతారు. ఈ ఇంటెలిజెన్స్ కలిగిన వాళ్లకు మ్యాథమెటిషియన్, డిటెక్టివ్, ఇన్వెస్టిగేటివ్, జర్నలిస్ట్, సైంటిస్ట్ లాంటి ప్రొఫెషన్స్ సెట్ అవుతాయి. నంబర్ 2, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ఒక వ్యక్తి ఒక భాషలోని పదాలను ఎంత బాగా ఉపయోగిస్తున్నాడో అని తెలిపే ఇంటెలిజెన్స్. కొంతమంది ఎన్ని ఎక్కువ భాషలు తెలిస్తే అంత భాషా మేధస్సు ఉన్నట్టు అని అనుకుంటారు. ఇది కొంతవరకు కరెక్ట్ అవ్వచ్చు, కానీ కొంతమందికి ఒకే ఒక్క భాష తెలిసినా వాళ్ళు దాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అనేది సమయానికి తగ్గట్టు సరైన పదాలను ఉపయోగించడంలో బయటపడుతుంది. చాలామంది తమకు తెలిసిన విషయాలను ఇతరులకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో విఫలమవుతారు. మనం చెప్పే విషయాలు ఇతరులకు అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పడంలో ఈ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. ఈ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వాక్చాతుర్యత కలిగిన వారుంటారు. వాక్చాతుర్యత అంటే మాట్లాడడం అనే కళ. ఎవరిని ఎలా కన్విన్స్ చేస్తే వాళ్ళ పనులు అవుతాయో ఆ విధంగా మాట్లాడతారు. ఇలా మాటలతో ఆకర్షిస్తారు. వీళ్ళు ఎక్కువగా బుక్స్ చదవడం, ఆర్టికల్స్ రాయడం, కథలు రాయడం వంటివి చేస్తారు. ఒక భాష నుంచి ఇంకో భాషలోకి కంటెంట్ని ట్రాన్స్లేట్ చేయగలుగుతారు. వీరికి సూట్ అయ్యే ప్రొఫెషన్స్ ఏంటంటే ఆథర్స్, జర్నలిస్ట్, పబ్లిక్ స్పీకర్స్, మోటివేషనల్ స్పీకర్స్ లాంటివి. ఒక రకంగా పొలిటీషియన్స్ కూడా ఈ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ కలిగిన వారే. నంబర్ 3, విజువల్ స్పాషియల్ ఇంటెలిజెన్స్. తెలుగులో దీన్ని దృశ్య ప్రాదేశిక మేధస్సు అంటాం. క్లాస్లో టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు అంటుంటారు, కాన్సెప్ట్ని కేవలం వినకుండా మీ మైండ్లో విజువలైజ్ చేసుకోండి అని. ఈ భూమి మీద 90% మంది ప్రపంచాన్ని 3 డైమెన్షన్లో చూడడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే దానికి కొన్ని క్యాపబిలిటీస్ కావాలి. అవేంటంటే నంబర్ 1, మెంటల్ ఇమేజరీ. దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఫిజికల్ వరల్డ్ని రిప్రజెంట్ చేయడానికి తన మైండ్లో ఒక ఇమేజ్ని లేదా పిక్చర్ని ఊహించుకునే అబిలిటీ. కొన్ని పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుండి నేర్చుకున్న లెసన్స్ ద్వారా ఏదైనా ఒక సిచ్యువేషన్ని విజువలైజ్ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. నంబర్ 2, స్పాషియల్ రీజనింగ్. ఏదైనా వస్తువు గురించి కానీ లేదా ఏదైనా సిచ్యువేషన్ గురించి కానీ కొంచెమే ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటికీ దాన్ని 3 డైమెన్షన్లో ఆలోచించగలిగితే దాన్ని స్పాషియల్ రీజనింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా క్వశ్చన్ క్యూబ్ గురించి అనగానే మన మైండ్లో టక్మని ఒక స్పార్క్ వస్తుంది. క్యూబ్ ఒక 3D ఆబ్జెక్ట్ అని, 6 ఫేసెస్ ఉంటాయని విజువలైజ్ చేసుకుంటాం. అలాగే ఏదైనా ఆబ్జెక్ట్ని టాప్ వ్యూలో, సైడ్ వ్యూలో చూడడానికి స్పాషియల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది. నంబర్ 3, ఇమేజ్ మ్యానిపులేషన్. సాధారణంగా మన బ్రెయిన్లో ఒక ఇమేజ్ని విజువలైజ్ చేసుకోవడం ఈజీ, కానీ ఒక ఇమేజ్ని ట్విస్ట్ చేసి
చేయించేసి ఊహించుకోవడం కష్టం, కానీ విజువల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి ఇది సులభమే. ఇటువంటి ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా జిగ్సా పజిల్స్ సాల్వ్ చేస్తుంటారు. అలాగే డ్రాయింగ్ స్కిల్స్, నావిగేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. వీరికి సూట్ అయ్యే ప్రొఫెషన్స్ ఏంటంటే పెయింటర్స్, ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్ లాంటివి. ఇంటెలిజెన్స్ నెంబర్ 4, న్యాచురలిస్ట్ ఇంటెలిజెన్స్. సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న నేచర్ని చదవడం లేదా దాన్ని అర్థం చేసుకోవడం అనేది న్యాచురలిస్ట్ ఇంటెలిజెన్స్. గొప్ప గొప్ప కవిత్వాలు కూడా ప్రకృతి నుంచి పుట్టినవే. ప్రకృతిని, మన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించి ఎన్నో కథలు, పాటలు, కవిత్వాలు కూడా రాశారు. ఈ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎన్వైరన్మెంట్ని ప్రేమిస్తారు. మ్యాక్సిమం టైంని అవుట్డోర్స్లో గడుపుతారు. జంతువులకు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఈ నేచురలిస్ట్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు బోటనిస్ట్, అగ్రికల్చరిస్ట్, పార్క్ రేంజర్స్గా పనిచేయడానికి ఇష్టపడతారు. నెంబర్ 5, మ్యూజికల్ ఇంటెలిజెన్స్. కొంతమంది కొంచెం మ్యూజిక్ వినగానే ఆటోమేటిక్గా వారిలో నుంచి సింగర్ బయటకు వచ్చేస్తాడు. ఇంకొంతమంది సిచ్యుయేషన్స్ని బేస్ చేసుకొని ర్యాప్ సాంగ్స్ కూడా తయారు చేస్తారు. మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండడం కూడా ఒక రకమైన ఇంటెలిజెన్సే. ఈ రకమైన ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు సౌండ్స్కి సంబంధించిన పిచ్, రిథమ్, టోన్ లాంటి వాటిని ఈజీగా బ్రేక్ చేస్తారు. అంతేకాకుండా మ్యూజిక్ వింటూ పనులు చేస్తారు. మ్యూజిక్ వింటున్నప్పటికీ వారు పనిలో నుంచి అస్సలు డైవర్ట్ అవ్వరు. వీళ్లకు చెవులు కూడా బాగా పనిచేస్తాయి. చిన్న చిన్న శబ్దాలు కూడా స్పష్టంగా వినగలుగుతారు. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు జనరల్గా మ్యూజిషియన్స్, కంపోజర్స్, వోకలిస్ట్, సౌండ్ మిక్సర్స్, సౌండ్ ఇంజనీర్స్ లాంటి ఫీల్డ్స్లో వాళ్ళ కెరీర్స్ని ఎంచుకుంటారు. నెంబర్ 6, ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్. తెలుగులో దీన్ని అస్తిత్వ మేధస్సు అంటాం. ఇది వినసొంపుగా లేకపోయినా ఇలాంటి ఒక ఇంటెలిజెన్స్ అనేది కూడా ఉంటుంది. ఇలాంటి ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు సీరియస్ క్వశ్చన్స్ని ట్యాకిల్ చేసే కెపాసిటీని కలుగుతారు. వీళ్ళకి క్యూరియాసిటీ అంటే తెలుసుకోవాలనే ఒక బలమైన కోరిక ఉంటుంది. మనం ఎందుకు బ్రతుకుతున్నాం, మనం ఎందుకు చనిపోతాం, మనం చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతకడానికి ఇష్టపడుతుంటారు. హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, ప్లానెట్ ఎగ్జిస్టెన్స్ లాంటి విషయాల గురించి ఇంట్రెస్ట్ చూపుతారు. ఈ ఇంటెలిజెన్స్ ఉన్నవారు సైకాలజీ, థియాలజీ లాంటి ఫీల్డ్స్లో జాబ్స్ చేయడం ఇష్టపడతారు. నెంబర్ 7, బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్. మీరెప్పుడైనా హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ గురించి విన్నారా? జనరల్గా క్రికెట్ ఆడేవారికి తెలుసు, వాళ్ళ చెయ్యి, కన్ను ఒకేసారి పనిచేస్తాయి. అత్యద్భుతంగా ఫీల్డింగ్ చేసే వారికి ఈ స్కిల్ ఉంటుంది. బాల్ ఎంత వేగంగా వస్తుందో గమనించి సరైన సమయంలో చేయిని యూజ్ చేస్తారు. స్పోర్ట్స్ మెన్, అథ్లెట్స్ కూడా ఇంటెలిజెంటే. మన మైండ్కి, బాడీకి మధ్య ఉన్న కోఆర్డినేషన్నే బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటాం. ముఖ్యంగా ఇది ఫిజికల్ స్కిల్స్కి సంబంధించి కావచ్చు, లేదా మన ఫిజికాలిటీని, మన చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ని కానీ, ఎలిమెంట్స్ని కానీ ఎలా మ్యానిపులేట్ చేయగలుగుతున్నామనే ఎబిలిటీకి ఉపయోగపడుతుంది. ఈ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు బాడీ లాంగ్వేజ్ యూస్ చేసుకొని కమ్యూనికేట్ చేసి మెసేజ్ని కన్వే చేస్తారు. వారి యొక్క ఫిజికల్ లిమిట్స్ గురించి, బాడీ అవేర్నెస్ గురించి వారికి ఒక స్పష్టత ఉంటుంది. ఫిజికల్ టాస్క్ని ప్రిఫర్ చేసేటప్పుడు మంచి సెన్స్ ఆఫ్ టైమింగ్ ఉండడం, ఆర్ట్ వర్క్స్ చేసేవారు హ్యాండ్ క్రాఫ్ట్స్ చేయడం లాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు జనరల్గా అథ్లెట్స్, డాన్సర్స్, క్రాఫ్ట్స్మెన్, స్పోర్ట్స్మెన్ లాంటి ఫీల్డ్స్లో సెటిల్ అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సర్జన్. ఒక సర్జన్కి బాడీ మైండ్ కోఆర్డినేషన్ లేకపోతే ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు మైండ్తో పాటు అతని చేతులు కూడా కరెక్ట్గా పనిచేయాలి. నెంబర్ 8, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. మన ఎమోషన్స్కి, మన ఇంటెలిజెన్స్కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎదుటివారి ఫీలింగ్స్ని, వారి ఉద్దేశాలని అర్థం చేసుకునే ఎబిలిటీ. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనగానే గుర్తొచ్చేది కమ్యూనికేషన్ స్కిల్స్. వర్బల్ లేదా నాన్ వర్బల్ స్కిల్స్లో ఎబో యావరేజ్ ఉంటే మనం మంచి ఇంటర్పర్సనల్ స్కిల్స్ కలవాళ్ళం. జనరల్గా ఒక వ్యక్తిలో మొదటిగా ఇదే గమనిస్తారు. ఈ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు జనాల మధ్య డిఫరెన్సెస్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. వారి నెట్వర్క్లో ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్తో ఎక్కువ టైం గడపడానికి ప్రయత్నిస్తుంటారు. ఇతరుల ఎమోషన్స్ మీద వీళ్ళ మూడ్ డిపెండ్ అయి ఉంటుంది. థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే సిచ్యుయేషన్ని డిఫరెంట్ డైమెన్షన్స్లో ఆలోచిస్తారు. వీరికి సూట్ అయ్యే ప్రొఫెషన్స్ టీచర్స్, సోషల్ వర్కర్స్, పాలిటీషియన్స్. కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్ కూడా ఈ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళే. నెంబర్ 9, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. సెల్ఫ్ అవేర్నెస్ కూడా ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మనకు అర్థం అవ్వాలి. కొన్నిసార్లు మనం డిప్రెషన్లోకి వెళ్తాం, ఫీల్ అవుతుంటాం. మనం ఎందుకు ఫీల్ అవుతున్నామనే తెలుసుకోవడం, లేదా మనకు అసలు ఏం కావాలి, లేదా మనం ఏం అవ్వాలి అని తెలుసుకోవడం ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనం తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడం అనేది ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. ఈ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటారు. స్ట్రాంగ్ మైండ్ సెట్తో పాటు ఇండిపెండెంట్గా ఉంటారు. సొంతంగా నేర్చుకుంటారు. ఎవరో ఏవో చెప్పకముందే
లైఫ్లో ఒక ప్లానింగ్, డెడికేషన్లతో తమ పనులు చేసుకుంటారు. ఇంట్రోవర్ట్స్ ఎక్కువగా ఈ ఇంటెలిజెన్స్ని కలిగి ఉంటారు. డెసిషన్స్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు స్పిరిచువల్ లీడర్స్, సైకాలజిస్ట్, గైడెన్స్ కౌన్సిలర్స్, ఫిలోసఫర్స్ లాంటి ప్రొఫెషన్స్ ఎంచుకుంటారు. ఒకే మనిషి ఈ 9 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కలిగి ఉంటారా అంటే ఖచ్చితంగా ఉండొచ్చు. ఆల్రౌండర్స్ అంటూ ఉంటాం కదా, వాళ్ళే. సో ఇప్పుడు మీరు 9 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకున్నారు కదా. మీరు ఏ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్కి చెందినవారో డిసైడ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.